వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జిల్లాకి వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టకుండా లక్షలాది మంది రంగ అభిమానులు బాధపెట్టింది జగన్ కాదా అని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చెనమల్ల ప్రసాదరావు ప్రశ్నించారు. ఈ రోజు కాపుల ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చులు పెడుతూ నీచ రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వాటికి స్వస్తి పలకాలని సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చెనమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు రంగా పేరు పెట్టని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయ ప్రయోజనం కోసం రంగా పేరును ప్రస్తావించడం సమంజసం కాదని విమర్శించారు. గతంలో వంగవీటి రంగాను దూషించిన వారికి, ఆయన హత్య కేసులు నిందితులుగా ఉన్నవారికి జగన్ గతంలో పదవులు, భూములు కట్టబెట్టారన్నారు. జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ కోసమే వంగవీటి రంగ పేరును వాడుకుంటున్నారని, ఈ విషయం రాష్ట్రంలోని కాపు ప్రజలందరికీ తెలుసని అన్నారు. తెలుగు రాష్ట్రంలో కాపుల మద్దతుతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాకు రంగా పేరు పెట్టాలని కోరారు. కాపు కార్పొరేషన్ నిధులు, రిజర్వేషన్ అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని, లేని పక్షంలో కాపు సంఘాల పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాపు పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు వేల్పుల శ్రీనివాసరావు, కేఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి కర్రి వెంకటరమణ, కాపు సంఘాల నాయకులు తాడి నానాజీ, లంకా రాంబాబు, కాజా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టైగర్ వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీరు ఈ జిల్లాకు ఎందుకు పెట్టలేదని చెప్పి ఎన్డీఏ కూటమిని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించడానికి మీరు అర్హులా అని మేము కాపు సంఘాల తరఫున మాజీ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు మిమ్మల్ని ఈ జిల్లాగా ఆయన పేరు పెట్టమంటే మీరు ఎందుకు పేరు పెట్టలేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేరు పెట్టకుండా ఇప్పుడు కాపులు తోలక ఓట్లు కొడదామనో, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమో ఈరోజు ఈ విషయాన్ని ప్రస్తావించడం సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు కానీ మీ నాన్నగారు గతంలో ఎవరైతే వంగవీటి మోహన్ రంగా గారిని చంపారో, వారి హత్య కేసులో నిందితులుగా ఉన్నారో వారికి కోట్లాది రూపాయల విలువైన భూముల్ని హైదరాబాద్లో ఎలా కట్టబెట్టారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే మీ శిష్యుడు గౌతమ్ రెడ్డి గారు రంగా గారిని ఇష్టానుసారంగా తిడితే మీరు అతనికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి ఆయన్ని గౌరవించారు. మరి ఎవరైతే రంగా గారిని ఈ జిల్లాలో చంపారో ఆ కుటుంబానికి పెద్ద పెద్ద పదవులు ఇచ్చి గౌరవించారు. అలాంటి మీరు ఇవాళ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మరి రంగా గారిని వాడుకోవడం అన్నది సమంజసం కాదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా గతంలో పరిటాల రవి గారు కానీ, లేకపోతే వివేకానంద రెడ్డి గారు కానీ, లేకపోతే రంగా గారి హత్య మీద కానీ మీరు ఒక కమిటీ వేసి మీరు ఆ కమిటీ మీద జరుగుతున్నటువంటి, ఆ హత్యల మీద జరిగినటువంటి దీనికి మీరు నిలబడతారా అని చెప్పి అడుగుతున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అనేక లక్షల మంది కులాలకి, మతాలకి అతీతంగా వంగవీటి మోహన్ రంగా గారి పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనేక మంది పేర్లు పెట్టి రంగా గారి పేరు పెట్టకుండా వివక్ష చూపించారన్న విషయం చాలా స్పష్టంగా ఉంది. అంటే రంగా గారి మీద ఈరోజు కపట ప్రేమ, అంటే ముసలి కన్నీరు కారుస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెడటానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అనేక సార్లు ప్రయత్నం చేయటం వల్ల ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా 11 సీట్లు వచ్చినాయి. మరలా 2 సంవత్సరాలు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి మరలా కులాల మధ్య, యువత మధ్య చిచ్చు పెట్టి కులాల కుంపట్లు రాజేయాలనేటువంటి ఉద్దేశంతో మరలా రంగా గారి పేరు ఎత్తుకోవడం జరిగింది. ముందుగా మాట్లాడినటువంటి కేఆర్పీఎస్ చైర్మన్ ప్రసాద్ గారు, అలాగే పొలిటికల్ జేఏసీ వేల్పూరి శ్రీనివాసరావు గారు అంతా మాట్లాడారు. మరి అధికారంలో ఉన్నప్పుడు వంగవీటి మోహన్ రంగారావు గారి పేరుని పలకడానికి కూడా ఆయన ఇష్టపడినటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు
పదవి పోయిన తర్వాత రంగా గారు టైగర్ రంగా గారి పేరుని జిల్లా పెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చాలా ఆక్షేపణీయం. పదవిలో ఉన్నప్పుడు మానేసి పదవి పోయిన తర్వాత ప్రశ్నించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య.